వెల్కమ్ బ్యాక్. విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న వైసీపీ అధినేతను అడ్డుకోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ జగన్ కాబోయే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 2 సంవత్సరాల్లో అందరినీ గుర్తుపెట్టుకుంటాను, ఎవరైతే తనపై దురుసుగా ప్రవర్తించారో వారందరినీ గుర్తుపెట్టుకుంటానని వైఎస్ జగన్ వారిని హెచ్చరిస్తున్నారు. మా ప్రతినిధి సత్య ఎయిర్పోర్ట్ వద్దే ఉన్నారు. అక్కడ నుంచి వివరాలు అందించడానికి. సత్య, ఒక పక్క అందరినీ ఆయన సున్నితంగానే హెచ్చరిస్తున్నారు, ఒక పక్క ఆగ్రహం కూడా వ్యక్తపరుస్తున్నారు. ప్యాసింజర్ ని కనీసం అరైవల్స్ లాంజ్ లో కూడా అనుమతించకపోవడం ఏంటి, రన్వే పైన ఆపి ఏం చేద్దాం అనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క నెక్స్ట్ ఫ్లైట్ వచ్చినా కూడా వెళ్ళను అని భీష్మించు కూర్చున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది లోపల? సత్య, సేమ్ సిచ్యువేషన్ ఇంకా డైలాగ్ కంటిన్యూ అవుతోంది. ప్రశ్నకు ప్రతి ప్రశ్న, ఆ ప్రశ్నకు మరో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది తప్పితే సొల్యూషన్ కనిపిస్తున్నట్టుగా ఏమాత్రం కనిపించట్లేదు. ప్రస్తుతం లోపల సత్తార్ ఖాన్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్తార్ ఖాన్, అలాగే డిఐజీ శ్రీకాంత్, ఈ ఇద్దరు జగన్ అండ్ టీమ్ ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యుల్ని హ్యాండిల్ చేసే పనిలో ఉన్నారు. సయోధ్య ఎక్కడ కుదురుతున్నట్టుగా కనిపించట్లేదు. డిమాండ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి, స్ట్రైట్ అవే మమ్మల్ని క్యాండిల్ ర్యాలీకి అనుమతించండి, మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించండి. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించము. సో మీకు అనుమతి లేని నేపథ్యంలో మేము అంగీకరించమని చెప్పేసి పోలీసులు చాలా క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బయట చాలా హంగామా క్రియేట్ అవుతుంది. గిడ్డి ఈశ్వర్ని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు ప్రయత్నం చేశారు. ఆల్రెడీ అరెస్ట్ చూపించినట్టుగా చేశారు, కానీ గిడ్డి ఈశ్వరి చాలా గట్టిగా తన వాదన వినిపించారు. దీంతో ఒక్కసారిగా ఆ ఉన్న మహిళా కార్యకర్తలు స్వరం పెంచేసరికి పోలీసులు కాస్త వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఆమె బయటే ఉన్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ హంగామా అంతా ఎందుకు ప్యాసింజర్స్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారని కొంతమంది ప్యాసింజర్స్ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బయట ఎవరైతే గిడ్డి ఈశ్వర్తో పాటు ఈ హడావుడి చేస్తున్నారో వాళ్ళని అడిగే ప్రశ్న తలెత్తింది. దానికి వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటున్నారు. ఒక పక్క పోలీసులు ఇరుపక్షాలని సముదాయించే పనిలో ఉన్నారు. లోపల డ్రామా లోపల జరుగుతోంది, బయట డ్రామా బయట జరుగుతుంది, హైవే మీద డ్రామా హైవే జరుగుతుంది. హైవే మీద పెద్ద ఎత్తున కార్యకర్తలు జగన్ ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జగన్ ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి బయట ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అలాగే మహిళా కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. జగన్ ఎప్పుడు బయటకు వస్తారు అనేది ఎవరికి తెలియని పరిస్థితి. అసలు వస్తారా రారా అనేది కూడా తెలియని పరిస్థితి. 4:45 ఫ్లైట్కి ఆయన తిప్పి పంపించాలని ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాలేదు. 6 o'clock ఫ్లైట్కి అయినా ఆయన తిరిగి వెళ్తారా లేదా అనేది ఒక సస్పెన్స్గా మారింది. డైలాగ్లో ఎటువంటి సొల్యూషన్ దొరకట్లేదని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. నాయకులు మాత్రం భీష్మించి కూర్చున్నారు. మమ్మల్ని స్ట్రైట్ అవే అనుమతించండి, మేము అక్కడికి వెళ్ళి మౌనంగా మా ప్రదర్శన మేము క్యాండిల్ ర్యాలీ ద్వారా చేసి వస్తాము, అంతకుమించి మేము ఎటువంటి ఇది చెయ్యము, కార్యకర్తల తరపు నుంచి కూడా మేము హామీ ఇస్తామని చెప్పి నేతలు చెప్తున్న పరిస్థితి. కానీ రెడ్ అలర్ట్ డే సందర్భంగా అలాగే సిఐ సదస్సున్న నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి లేని నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించే ప్రసక్తి లేదని పోలీసులు తేల్చి చెప్తున్నారు. కనీసం వాళ్ళు ఎయిర్పోర్ట్కి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా అటు పోలీసులు వీళ్ళు చేయట్లేదు. ఒకవేళ ఎయిర్పోర్ట్ బయటకు వస్తే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయని చెప్పి పోలీసులు అందుకు కూడా అనుమతి ఇవ్వట్లేదు. ప్రస్తుతము జగన్తో పాటు ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు అంబటి రాంబాబు, మిగిలిన నేతలంతా కూడా విఐపి అరైవల్ లాంజ్లో ఉన్నారు. ఎప్పుడైతే సునిశ్చితమైన ఇష్యూ, ప్యాసింజర్స్కి ఇబ్బంది అవుతుంది, రన్వే మీద ఉన్న ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వట్లేదు, ఇప్పటికే డిలే అయిపోయింది, బోర్డ్ అయిపోయి డోర్స్ క్లోజ్ చేసి చాలాసేపు ఉంచారు అని చెప్పి 4:45కి జగన్కి సముదాయించే ప్రయత్నం చేశారో ఆ నేపథ్యంలో జగన్ అండ్ టీమ్ ఒకసారి ఆలోచించారు. కొన్ని సునిశ్చితమైన అంశాలు కాబట్టి దీన్ని మనం కూడా కన్సిడర్ చేయాలి, కాబట్టి ఇక్కడి నుంచి లేద్దాము, మనం లేస్తే కానీ ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండదు కాబట్టి మనం లేవాలి అని చెప్పి ఒక్కసారి లేశారు. వాళ్ళు లేచి అరైవల్ లాంచ్కి వచ్చి రాగానే ఇమీడియట్గా అది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. ప్రస్తుతానికైతే 6 o'clock ఫ్లైటా 6:10 ఫ్లైటా, ఈ 2 ఫ్లైట్లో ఏ ఫ్లైట్లో వీళ్ళు జగన్ అండ్ టీంని తిరిగి పంపించే ప్రయత్నం చేయాలి అని చెప్పి పోలీసులు ఎదురు చూస్తున్నారు. బయటేమో గిడ్డి ఈశ్వరి మహిళా కార్యకర్తలు భీష్మించుకొచ్చున్నారు. వాళ్ళని పోలీసులు బలవంతంగా తిప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్లి బయటకు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే అందుకు ససేమిరా అంగీకరించట్లేదు. పెద్ద ఎత్తున స్వరం పెంచి మాట్లాడడంతో పోలీసులు కూడా వెనక్కి తగ్గారు. ఒకవేళ జగన్ బయటకు తీసుకొస్తే అప్పుడు వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనే చూడాలి. ఒకవేళ జగన్ అక్కడి నుంచి తిప్పి పంపిస్తే ఈ బయట ఉన్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారని చూడాలి. అలాగే హైవే మీద ఉన్న కార్యకర్తలు, అలాగే సిటీలో ఉన్న కార్యకర్తలు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి టీవీలకు అతుక్కుపోయి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడి మూమెంట్ని చూసి వాళ్ళు అక్కడ రెస్పాండ్ అయ్యే అవకాశం లేకపోలేదు. అందుకని సిటీ మొత్తం మీద కూడా పోలీసులు చాలా హై అలర్ట్ ప్రకటించి చాలా అప్రమత్తంగా ఉన్నారు. వన్స్ జగన్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశారు అన్న తర్వాతే ప్రశాంత వాతావరణం లేకపోతే గాలి పీల్చుకునే వాతావరణం ఉంటుందన్న విషయం పోలీసులకు తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ ఇక్కడి నుంచి మూవ్ చేసేదాకా సిచ్యువేషన్ అక్కడ ఇంకా కొంచెం ప్యానిక్గానే ఉంటుంది, హాట్గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో సిటీలో కూడా అలాగే ఉంది. అలాగే ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, బీచ్ రోడ్ దగ్గర కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో పోలీసులను అక్కడ మోహరించారు, కాన్సన్ట్రేట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచి అయితే ఆ బీచ్ రోడ్డుకి లీడ్ అవుతాయి రోడ్స్, ఆ రోడ్స్లో కూడా బ్యారికేడ్స్ని పెంచి ఇంకా బ్యారికేడ్స్ని ఒక 1/2 కిలోమీటర్ ముందుకు మూవ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ జగన్ బయటకు అనుమతిస్తే, జగన్ మాట్లాడించే అవకాశం వస్తే, జగన్ ఒకవేళ ఎయిర్పోర్ట్ నుంచి
బయటకు తీసుకొచ్చే అవకాశం వస్తే ఏం జరుగుతుందనేది చూడాలి. జగన్ ఎక్కడి నుంచి అక్కడి తిప్పి పంపిస్తే ఏం జరుగుతుందనేది చూడాలి. అందుకు జగన్ అంగీకరిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే డైలాగ్ మాత్రం కొనసాగుతుంది అటు పోలీసులకు జగన్ అండ్ టీంకి మధ్య. కానీ ఎటువంటి సొల్యూషన్ ఇరు పక్షాల నుంచి వస్తున్నట్టుగా కనిపించట్లేదు దేవి. రైట్, థ్యాంక్ యూ సత్య. ఓవరాల్ మనం చూస్తున్నాం లోపల ఎటువంటి పరిస్థితి ఉందో మనం గమనించవచ్చు. ఒక పక్క సిబ్బందితో వాగ్వాదానికి దిగిన జగన్ ఆ తర్వాత వెంటనే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని మీరేం పోలీసులయ్యా, కాబోయే ముఖ్యమంత్రిని మీరు అరెస్ట్ చేస్తున్నారు, 2 సంవత్సరాల సమయం ఉంది, 2 సంవత్సరాల్లో మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాను, ఎవరిని మర్చిపోను అని చెప్పిన జగన్ లాంజ్ ముందు అరైవల్స్కి లాంజ్ ముందు కూడా బైఠాయించి, ఇది తాజా దృశ్యం మనం చూడొచ్చు. అంతకుముందు రన్వేపై బైఠాయించిన వైఎస్తో పాటు వచ్చిన కార్యకర్తలు ఆ తర్వాత లాంజ్కి ముందున్న ప్లేస్లోనే అక్కడే ఆపేయడంతో అక్కడే బైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళవని చెప్తున్నారు. అలా లోపలికి రాలేక వెనక్కి వెళ్ళలేక ఎక్కడికైతే వచ్చారో అక్కడే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. మరి ఏం జరగబోతుంది, ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, లాంచ్ వరకు కూర్చోబెట్టడం కూడా ఎంతవరకు కంటిన్యూ అవుతుందని మనం చూడాలి. వైఎస్ జగన్ ఏం మాట్లాడారు ఒకసారి మనం విందాం. కాబోయే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా మీరు, 2 సంవత్సరాలు అందరినీ గుర్తుపెట్టుకుంటాను, ఎవరిని మర్చిపోను, కనీసం పోలీసుల్లో ఐడి కార్డు లేకుండా లోపలికి వచ్చిన వీళ్ళు ఎవరయ్యా పోలీసులకు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని మీరేం పోలీసులయ్యా, కనీసం అరైవల్స్గా వచ్చిన ప్యాసింజర్లుగా వచ్చిన తమను అరైవల్స్ కూడా తీసుకెళ్లకుండా ఇక్కడే ఉండి ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇవి ఆయన అడుగుతున్న ప్రశ్నలు. వీటికి పోలీసుల వైపు నుంచి ఎటువంటి సమాధానాలు రావట్లేదు. ఒకసారి మనం ఆయన ఏమన్నారో విందాం. మనం లోపల ఇంకా వాగ్వివాదం కొనసాగుతూనే ఉంది, పోలీసులతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క 6 గంటలకి ఫ్లైట్ ఉంది, 6:15 ఒక ఫ్లైట్ ఉంది, సమయం 5:20 అయింది. ఇప్పటికీ ఏది సొల్యూషన్ అనేది దొరకలేదు. జగన్ని బలవంతంగా అరెస్ట్ చేస్తారా లేకపోతే బలవంతంగా విమానంలో తిప్పి పంపిస్తారా, అందుకు జగన్ ఒప్పుకుంటారా, ఒకవేళ ఒప్పుకోకపోతే ఫోర్సుల్ని రప్పించి లేకపోతే ఆయన్ని బలవంతంగా ఫ్లైట్లో ఎక్కించే ప్రయత్నం చేస్తారా. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రిపీట్ అవ్వలేదు. ఎయిర్పోర్ట్ రన్వేపై ఒక నాయకుడు కూర్చోవడం, ఎయిర్పోర్ట్ రన్వే పై నుంచి తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ప్యాసింజర్లకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ ఏం చేయలేని పొజిషన్లో పోలీసులు ఉన్నారు. ఒక పక్క ప్రతిపక్ష నాయకుడు భీష్మించి కూర్చున్నారు, అక్కడి నుంచి కదలలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మరో పక్క ఆయన్ని అదుపులోకి తీసుకోవడానికి కూడా ఇంకా ఎటువంటి చర్యలు మొదలైనట్టుగా తెలియట్లేదు మనకి. సో 2 సంవత్సరాల్లో ఆయన అందరినీ గుర్తుపెట్టుకుంటానని కూడా చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది, ఈ సస్పెన్స్ ఎప్పటి వరకు కంటిన్యూ కాబోతోంది, ఎప్పటికీ దీనికి ఒక సొల్యూషన్ దొరకబోతుంది. కనీసం అరైవల్స్ లాంచ్లోకి జగన్తో పాటు వచ్చిన నాయకుల్ని అనుమతిస్తారా లేకపోతే అక్కడే బైఠాయించిన జగన్తో మంతనాలు జరుపుతున్నారా, అవి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయి, ఒకవేళ ఇవ్వని పక్షంలో ఫ్లైట్లోకి తిప్పి పంపే ప్రయత్నాలు ఎలా ఉంటాయి, మళ్ళీ తిప్పి పంపాలన్నా ఆయన ఒప్పుకోవట్లేదు కాబట్టి బలవంతంగా ఫ్లైట్లోకి ఎక్కే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఆయన డిమాండ్ చేస్తున్న విధంగా ఆయన డిమాండ్ని యాక్సెప్ట్ చేసి లోపలికి అనుమతిస్తారనేది మనం చూడాల్సింది. చంద్రబాబు నాయుడు పట్టుకోతున్నారు, నాకు అర్థం కాదు. మరి ఏంటంటే మీరు ఏంటి పోలీస్ యాక్ట్ ఉంది, ఇక్కడ పోలీస్ యాక్ట్, ఇక్కడ పోలీస్ యాక్ట్ బాంబులు వేసే వాళ్ళు పట్టుకోండి, మమ్మల్ని పట్టుకోవడానికి అయితే ప్రజాప్రతినిధులు పట్టుకుంటారండి. మీరు ఒక ఎంపీ గారు చంద్రబాబు డౌన్ డౌన్, we want justice, we want justice, we want justice, we want justice, we want justice. చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్. We want justice, we want justice. రండి సార్.
దొంగవా ఎవరో మాకేం తెలుసు అంట ఈ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి చంద్రబాబు మనిషి మంచిలో ఉన్నాడు ఎవరండి వీళ్ళు ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నాను అది కాదండి మా ల్యాండ్లోకి వెళ్ళండి మీరెవరండి నాకు అర్థం కాదు మీరు భీమరావు గారు మంచి మొత్తం కాదు